హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనే నేను ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఏమీ ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా, అంటే లైక్ టమోటా సాసు, చిల్లీ సాసు, సోయా సాస్ ఇవంతా ఏం వాడకుండా హెల్తీగా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 2 మెంబర్స్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇలా పొడవు కట్ చేసుకుంటే, ఇట్లా హాఫ్ చేసుకుంటే చాలా వస్తాయండి. అలా ఆనియన్ కట్ చేసుకొని నెక్స్ట్ టమోటా కూడా కట్ చేసుకోవాలి. నేనైతే మా బాబు కూడా తినాలనేసి చిల్లీ వేయలేదు, గ్రీన్ చిల్లీ. మీరు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీ కావాలంటే. ఆనియన్స్ కట్ చేసుకొని నెక్స్ట్ టమోటా కూడా కట్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేశానండి. ఏమి క్యారెట్, బీన్స్, బఠానీ ఇవంతా ఏం యూస్ చేయలేదు. చాలా సింపుల్గా చేసా. బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఆనియన్, టమోటా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేయించుకోవాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర పుదీనా ఆకులు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవని పుదీనా వేయలేదు. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలండి. నేనైతే వేయలేదు, స్పైసీగా ఉంటుందని. మీరు స్పైసీ కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే పట్టుకుంటానండి, హోమ్ మేడ్. కొంచెం సేపు వేయించాలండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించాలి. తర్వాత వచ్చేసి టమోటా వేసుకోవాలండి. టమోటా వేసుకొని ఒక చిన్న టిప్పు, టమోటాలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి. మూత పెట్టేయండి, దానిపైన ప్లేట్ మూసేయండి. తొందరగా వేగిపోతాయండి టమోటాలు. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. ఇప్పుడే మొత్తం సాల్ట్ వేయకుండా కొంచెం వేసుకోవాలి లైట్గా, టమోటాలు వేగేదానికి ఓన్లీ. టమోటాలు వేగేదానికి కొంచెం వేసుకొని లిడ్ దానిపైన ప్లేట్ మూసేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత స్మాష్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం అలా గరిటెతో అలా స్మాష్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో, ఓకేనా? చూడండి, సాల్ట్ వేసిన తర్వాత స్మాష్ అయిపోయినాయి కదా టమోటాలు మంచిగా. కొంచెం బాగా కలిపెట్టేసి అలా ప్రెస్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అవంతా పక్కకు జరిపేసి దాని మీద వేయకూడదు ఎగ్స్, ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట. అట్లా సైడ్కి జరిపేసి ఎగ్స్ వేసుకోవాలండి. నేను 2 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి 3 ఎగ్స్ వేసాను. ఒకదాని తర్వాత ఒకటి ఎగ్ వేసి కలిపెట్టకూడదండి వెంటనే. కొంతసేపు అలాగే వేగనివ్వాలి, ఒక 2-3 మినిట్స్. వేగనిచ్చిన తర్వాత మళ్ళీ కలిపెట్టాలి. అలాగే కొంతసేపు ఉంచాలండి. చూడండి ఎలా వచ్చిందో. 2-3 మినిట్స్ తర్వాత చేంజ్ అయిపోయింది కదా కలరు. వెంటనే కలిపెడితే అంతా స్మాష్ అవుతుంది ఎగ్స్ అంతా. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత అలా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత ఇంకా కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా పెప్పర్, ఇంకా గరం మసాలా. మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇంకా నేనైతే వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న చెక్క లవంగం పొడి వేసుకుంటానండి. కొంచెం స్మెల్ బాగుంటుంది చెక్క లవంగం పొడి. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. చెక్క లవంగం డైరెక్ట్ వేయకుండా ఇలా వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. దేంట్లో అయినా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత అడుగు నుంచి కలిపెట్టుకోవాలి. నేను కలిపెట్టాను కదా, అలా కలిపెట్టాలండి.
పైన పైన కాకుండా ఇట్లా అడుగు నుంచి కలిపెట్టాలి. అవి పీసెస్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. చాలా పెద్దగా ఆమ్లెట్ మాదిరి అయింది కదా, ఆమ్లెట్ లాగా అవుతుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ అంతా కట్ చేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలండి, బాగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 2 మెంబర్స్ చేస్తున్నాను కదండి, 2 మెంబర్స్కి మైనా రైస్ వేసి కలిపెట్టుకోవాలి దాంట్లో. అంతే అండి, చాలా సింపుల్. దీంట్లో మెయిన్ ఏంటంటే బాగా కలిపెట్టుకోవడం అండి, బాగా చాలా కలిపెడతానే ఉండాలి. ఇలా ఎగ్ కలిపెట్టాలి, తర్వాత రైస్ వేసిన తర్వాత కూడా మంచిగా కలిపెట్టుకోవాలండి. చూడండి ఎలా కలిపెడతా, చాలాసేపు టైం పట్టింది కలిపెట్టేకి. చిన్న చిన్న పీసెస్ అయిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసుకుంటున్నా. రైస్ వేసుకొని చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, రైస్ గడ్డలు, అవంతా ఇలా కట్ చేసుకోవాలండి, పొడి చేసుకోవాలి రైస్నంతా. ఇంకా పులుపు కావాలంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం టమోటా వేసాం కదా, టమోటా వేసాం కాబట్టి నిమ్మరసం అవసరం లేదు. మీకు కావాలి ఇంకా పులుపు కావాలి అంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. అంతా కలిపెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసానండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, కొత్తిమీర కూడా ఆప్షనల్లే, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసి మా కుంపట్లో కాసాయి కాబట్టి నేను వేస్తున్నానండి, అది పూర్తిగా ఆప్షనల్. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.